హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను పన్నీర్ తోటైతే పులావ్ అయితే చేస్తున్నా. ఇక్కడ బాస్మతి రైస్‌నైతే నేనొక అరగంట పాటైతే నానబెట్టుకున్నా. పన్నీర్ అయితే ఒక పావు కేజీ పన్నీర్ తీసుకున్నానండి. దానికోసము ఒక 5 టమాటాలనైతే మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నా. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా. ఇక స్టవ్ పై గిన్నె పెట్టి దాంట్లోకి నూనె వేసి వేడి చేసుకున్నా. అయితే ఫస్ట్ పన్నీర్‌నైతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. డైరెక్ట్ వేయకుండా ఫ్రై చేసి చేద్దామని చెప్పి ఇట్లా చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకుంటున్నా. పావు కేజీ కదా కొంచెం తక్కువ పీసులు వచ్చినాయి. పర్లేదు పిల్లలైతే తినరు పీసులు. ఇంకా పలావ్ అయితే తింటారు కదా అని చెప్పి చేస్తున్నా. చాలా రోజులైతుంది. అందుకే ఒకసారి ట్రై చేసిన. అంటే అంతకుముందు చేసిన కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత చేస్తున్నా. ఇక్కడైతే పన్నీర్‌నైతే చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకుంటున్నా. మా పిల్లలు ఎందుకో పన్నీర్ అసలే తినరండి. అసలు కొంచెం కూడా తినరు. ఒక్క పీస్ కూడా తినరు. టేస్ట్ బాగుంటుందిరా అన్నా కూడా తినరండి. ఇక్కడైతే పన్నీర్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకొని నూనె వేడైన తర్వాత అందులో ఒక్కొక్క పీస్ అయితే వేస్తున్నా. కానీ ఇది అంతగా ఫ్రై కాలేదండి. అంతా గంజికైతే మొత్తం అతుక్కుంది. నాకంత మంచిగా అనిపియలేదు. ఇది అంత పర్ఫెక్ట్‌గా రాలేదు అవి వేయించడము. టేస్ట్ అయితే బాగుంది. పులావ్ కూడా చాలా బాగా వచ్చింది. కానీ పన్నీరు వేయించినప్పుడు మొత్తం కింద గంజికైతే అతికింది. ఏం చేసినా అంటే ఇట్లా వేసినప్పుడు నేను వెంటనే తిప్పేసిన అన్నట్టు. వెంటనే తిప్పేయకుండా కొంచెంసేపు ఆగి తిప్పితే గంజికి అతుక్కోకుండా వచ్చేవేమో. నేనైతే ఇట్లా చేసిన. ఇంకా దీంట్లోకైతే కొంచెం అయితే ఉప్పు వేస్తున్నా. కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి మంచిగా ఫ్రై అవుతాయని చెప్పి ఉప్పు వేస్తున్నా. ఇంకా ఉప్పేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసిన. అయితే కొంచెం కింద కాలక ముందే తీసేసిన కాబట్టి అంతా అతుక్కున్నాయి గంజుకు చూడండి ఇగో ఇట్లా వచ్చేసినాయి. ఇంకా పర్లేదులే అని చెప్పి తీసేసిన. ఇంకా నేనే తింటా పిల్లలైతే తినరు కదా అని చెప్పి తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా మళ్ళీ అదే నూనెలో మాత్రం మసాలా దినుసులండి. బగారా ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం సాజీర, అట్లనే బగారా పువ్వు, అట్లనే కొంచెము పుదీనా ఇవన్నీ కూడా వేసుకున్నా. ఎక్కువ స్పైసెస్ అయితే వేయలేదు. కొంచెం కొంచెం వేసుకున్నా. ఇంకా తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా అండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాం. ఇవి తొందర వేగాలంటే మనం అందులో ఉప్పు వేసుకోవాలి. ఇంక ఉప్పు అయితే నేను కర్రీ కోసం మాత్రం వేసాను. మళ్ళీ తర్వాత పులావ్ వేసిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పన్నీర్ కర్రీ కోసం అయితే ఎంత ఉప్పు పడుతుందో అంతే వేసుకున్నా ఇక్కడ. ఇక్కడైతే కొంచెం వేగిన తర్వాత అందులో పసుపు వేసుకుంటున్నా. ఇంకా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ పసుపు అంతా నూనె అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారము ఇట్లా వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు ఒక 4, 5 వేసుకున్నా కదా అందుకే కొంచెం కారం కూడా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు మంచి పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే కలిపేసుకొని కింద గంజికి మాడకుండా అంటకుండా అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకున్నా. కెమెరా కొంచెం అటు ఇటు ఊగినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే అప్పటికి ఇంకా స్టాండ్ తీసుకోలేదు. ఇది చాలా రోజుల ముందు తీసిన వీడియో. ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. అంటే మర్చిపోయినా నేను ఈ వీడియోను. చూస్తుంటే ఫోన్లో చూస్తుంటే కనబడింది. ఇంకా ఇప్పుడే ఎడిట్ చేస్తున్నా అన్నట్టు. తర్వాత నూనె కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అవంతా పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు అయితే వేసుకుంటున్నా. టమాటాలు అయితే వేసుకొని మంచిగా కలుపుకొని మీడియం మంటలో పెట్టేసి టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. వీటిని కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద అడుగు మాడిపోతుంది. మాడిపోతే కొంచెము టేస్ట్ అనేది మాడ వస్తుంది కాబట్టి అంత బాగుండదు. ఇక ఇందులో అయితే గరం మసాలా తీసుకుంటున్నా. ఇంకా నేను గరం మసాలా, ధనియాల పొడి అయితే 2 మిక్స్ పట్టుకొని వేసుకుంటాను. ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు నేను ఏ విధంగా చేసుకుంటా అనేది మాత్రం ఖచ్చితంగా మీతోటి వీడియోలోకి షేర్ చేసుకుంటాను. ఇంకా గరం మసాలా వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఎందుకు పోసిన అంటే మసాలా వేసిన తర్వాత అది కొంచెం వేగడానికి
కింద అడుగంటుతుంది. అందుకే కొన్ని వాటర్ పోసి అయితే మసాలానంతా అందులో ఉడకబెడుతున్నా. ఇంకా ఇప్పుడు పన్నీర్ ముక్కలైతే వేసుకోవాలి. చూడండి, ఒకవైపు మాడినయి, ఒకవైపు వైట్‌గా ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. సూపర్‌గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కానీ పన్నీర్‌ను నూనెలో వేయించినప్పుడు వెంటనే తిప్పకుండా కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి తిప్పితే మనకి కింద మాడకుండా, అతకకుండా అయితే గంజుకి అతకకుండానైతే వస్తాయి. ఈ విధంగా పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత టమాటా సూప్ అంతా కొంచెం పన్నీర్‌లోకి ఇనికేటట్టు ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసి, తర్వాత మనం అందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వీటిని వేసుకోవాలి. రైస్‌ని వేసుకోవాలి. ఫస్ట్ నీళ్ళు పోసి మసలబెట్టి బియ్యం వేయకుండా రైస్‌ని వేసుకొని ఈ విధంగా మనం కర్రీలో కలిపితే రైస్‌కి ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారు, నీళ్ళంతా పోసిన తర్వాత నీళ్ళు మసులుతున్నప్పుడు బియ్యం వేస్తారు కదా, అట్లా కాకుండా ఈ విధంగా రైస్ వేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఒక 2 నిమిషాలు అట్లా వదిలేసి తర్వాత మనము ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని వండేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 గ్లాసులేమో తీసుకున్నా. 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ అయితే పోసేసిన. బాస్మతి రైస్ కాబట్టి కొంచెం ఎక్కువనే అవుతుంది. ఇంకా మా ముగ్గురికే కాబట్టి నేను 2 గ్లాసులు అయితే తీసుకున్నా. 2 గ్లాసుల బియ్యానికి ఒక పావు కిలో పన్నీర్ అయితే తీసుకున్నా. పిల్లలు తినరండి. పిల్లలు తింటే ఇంకా ఎక్కువ వాడేదాన్ని కానీ పిల్లలు తినరు, నాకు ఒక్కదాని కోసమే అని చెప్పేసి అట్లా వేసుకున్నా. చూడండి, మొత్తం అయిపోయేంత వరకు అయితే ఈ విధంగా రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దగ్గర పడుతుంది. దీన్నైతే ఇప్పుడు చిన్న మంట పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చిన్న మంట పెట్టి మూత పెట్టి వదిలేస్తే ఎంతో రుచికరమైన పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా ఫైనల్ టచ్లో కొత్తిమీర వేసుకోవచ్చు. చూడండి, ఎంతో రుచికరమైన పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్లోకి వెళ్ళి చూడండి, మిగతా వీడియోస్ కూడా చూసి